రంగారెడ్డి జిల్లా షాద్నగర్ లో డ్రగ్స్ పట్టుకున్నారు పోలీసులు. షాద్నగర్ స్టేషన్ పరిధిలోని రాయకల్ టోల్ ప్లాజా వద్ద స్థానిక పోలీసులు, ఎస్ఓటీ పోలీసులు సంయుక్తంగా వాహనాల తనిఖీలు చేశారు. దాడుల్లో ఎన్డీపీఎస్ అనే డ్రగ్స్ ను తరలిస్తున్న 2 వ్యక్తులను అరెస్టు చేసినట్టు తెలిపారు. ఈ డ్రగ్స్ విలువ దాదాపు ₹1,00,000 ఉంటుందని తెలిపారు. న్యూ ఇయర్ సందర్భంగా డ్రగ్స్ ను గోవా నుంచి హైదరాబాద్ తరలిస్తుండగా షాద్నగర్ వద్ద పట్టుకున్నట్లు తెలిపారు. నిందితుల నుంచి డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. మనకి ఒక టెలిగ్రామ్ వచ్చింది. దాంట్లో ఒక లేడీ పేరు ప్రియాంక రెడ్డి, అట్లానే శ్రీజ అనే అతను ఇద్దరు కలిసి గోవా నుంచి MDMA డ్రగ్స్ తీసుకొస్తున్న సమాచారంతో మన రాజనగర్ ఎస్ఓటీ ఇన్స్పెక్టర్ రమణారెడ్డి గారు, అట్లానే వాళ్ళ సిఐ విజయ్ కుమార్, ఎస్ఐ రాజశేఖర రెడ్డి, రాజవర్ధన్ కానిస్టేబుల్, రాజు, రమణ వీళ్ళందరూ ప్లస్ అలాగే మన షాద్నగర్ టౌన్ పోలీస్ స్టేషన్ సంబంధించి మన దేవకి ఎస్ఐ గారు, సిఐ ప్రతాపలేఖ వీళ్ళంతా కూడా జాయింట్ గా రైడ్ చేశారు. రైడ్ చేసి రాయకల్ టోల్ ప్లాజా దగ్గర ఒక లేడీని, అట్లాగనే ఒక జడ్జిను ప్రియాంక రెడ్డి అండ్ శ్రీజను ఇద్దరిని కస్టడీ తీసుకొని వాళ్ళ యొక్క బ్యాగ్ సెర్చ్ చేస్తే అందులో 1100 grams MDMA డ్రగ్స్ వాళ్ళ దగ్గర దొరికినాయి. వాటి విలువ సుమారు ఈరోజు మార్కెట్ వాల్యూ ఒక 1 lakh వరకు ఉంటుంది. ఈ డ్రగ్స్ ని న్యూ ఇయర్ సెలబ్రేషన్ కోసం మీరు గోవాకి వెళ్ళి తీసుకొని ఇక్కడ కొంతమంది సప్లయర్స్ ఉన్నారు, ఇక్కడ కొంతమంది రిసీవర్స్ ఉన్నారు, కస్టమర్స్. దినేష్ అనే ఒకతను కొండాపూర్ ఉంటాడు, ఇంకో దినేష్, అలాగే గిరీష్ అనే ముగ్గురు కూడా హైదరాబాద్ చెందిన వాళ్ళు. వీళ్ళకి సప్లై చేయడం కోసం అని చెప్పి వాళ్ళు తీసుకొచ్చి వెయిట్ చేస్తామని మా పోలీసులు పట్టుకున్నారు. దీనిలో వీళ్ళతో పాటు మెయిన్ సప్లయర్ అనా అని ఒక రష్యన్ లేడీ, ఆవిడ గోవాలో ఉంటుంది. ఆవిడ దగ్గరనే వీళ్ళు శివ అండ్ భరత్ కుమార్ పర్చేజ్ చేసి తీసుకుని వస్తారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి కాజా పాషా అందిస్తారు. కాజా పాషా, చెప్పండి. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ రాయకల్ టోల్ ప్లాజా వద్ద సుమారు ₹2-3 లక్షల విలువ చేసే డ్రగ్స్ పట్టుబడింది. రాష్ట్ర ప్రభుత్వం డ్రగ్స్ నిషేధానికి తీసుకుంటున్న కఠిన చర్యలో భాగంగా పోలీసులు ప్రత్యేక నిఘా ఉంచారు. డ్రగ్స్ కదలికలపై ఎక్కడికక్కడ నిఘా పెట్టి సరఫరా చేస్తున్న వారిపై ఉక్కుపాదం మోపుతున్నారు. రాష్ట్రంలో డ్రగ్స్ వినియోగంపై లేకుండా చేయడమే లక్ష్యంగా పోలీసులు చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో గోవా నుండి హైదరాబాద్ MDMA డ్రగ్స్ ని తరలిస్తున్న విశ్వసనీయ సమాచారంతో షాద్నగర్ పోలీసులు, శంషాబాద్ ఎస్ఓటీ పోలీసు బృందం రాయకల్ టోల్ ప్లాజా వద్దకు చేరుకొని వాహనాలు తనిఖీలు చేస్తుండగా ఓ కారులో ప్రయాణిస్తున్న కొండం ప్రియాంక రెడ్డి, సాయి తేజ దగ్గర ఈ డ్రగ్స్ దొరికాయి. వీరు నూతన సంవత్సరం వేడుకల కోసం హైదరాబాద్ తీసుకొస్తున్నారు. గోవాలో ఆనా అనే రష్యన్ మహిళ వద్ద వీటిని కొనుగోలు చేస్తున్నట్టు పోలీసులు చెప్తున్నారు. ఈ వ్యవహారంలో ఇంకా 7 మంది ఇన్వాల్వ్మెంట్ ఉందని ప్రస్తుతం వాళ్ళు పరారీలో ఉన్నట్లు తెలిపారు. సందీప్, కాజా భాష, అంటే దీని వెనుక ఇంకా ఎంతమంది ఉండే అవకాశం ఉంది? ఇందులో పోలీసులు చెప్తున్న విషయంలో 7 మంది వాళ్ళు తెలుపుతున్నారు. అంటే ఈ రానున్న డిసెంబర్ 31కి సంబంధించి డ్రగ్స్ కట్టడికి అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? రాష్ట్రంలో డ్రగ్స్ వినియోగం లేకుండా చేయడమే లక్ష్యంగా పోలీసులు చర్యలు చేపట్టారు. సందీప్, దీని భాగంగా నూతన సంవత్సరంలో తీసుకొస్తున్న డ్రగ్స్ ను విశ్వసనీయ. రైట్, థ్యాంక్ యూ కాజా భాష.